హాయ్ 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. బ్రదర్స్, మన ఫ్రెండ్ ఒకరు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఏంటి అంటే, అన్న నేనైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, ర్యాపిడో బైక్ నడుపుతున్నాను, కానీ ఆటో తీసుకొని పార్ట్ టైం చేయాలనుకుంటున్నాను. దీనిపైన నువ్వు ఒక క్లియర్గా సమాధానం ఇస్తే బాగుంటుందని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఇప్పుడు నేను ఆయనకి సమాధానం చెప్పానంటే ఆయన ఒక్కడికే సమాధానం అవుతుంది. కానీ మన స్నేహితులు అయినటువంటి మీలో అనేక మంది ఇలాంటి ప్రశ్నలు కలిగి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం చెప్పేటువంటి సమాధానం హెల్ప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా విషయానికి వచ్చేస్తే, మనం ఏ ఊర్లో ఉన్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. మనం పార్ట్ టైం ఆటో కొనుక్కున్నదన్న దాన్ని డ్రైవ్ చేయడం అన్నది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మీకు తెలుసు నేను తిరుపతిలో ఉంటాను అని చెప్పి. తిరుపతి చిన్న సిటీ, బట్ ఇక్కడికి 24 గంటలు భక్తులు వస్తూ అంటారు, పోతా అంటారు. తిరుమల వల్ల, దానివల్ల వస్తూ అంటారు, పోతా అంటారు. వాళ్ళకు ట్రావెల్ కోసం వీళ్ళకు 90% అవకాశం ఉండేది ఆటో మాత్రమే. తిరుపతిలో చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి బస్సు సౌకర్యం లేదు. అంటే ఈ 10 కిలోమీటర్లో ఎవ్వరు వెళ్ళాలన్నా చచ్చినట్టు వాళ్ళు ఆటో ఎక్కాలి. వాళ్ళు చిన్న ఆటో ఎక్కుతారా, మీడియం ఆటో ఎక్కుతారా, షేర్ ఆటో ఎక్కిందని టికెట్ పెట్టుకొని పోతారా అన్నదైతే తెలీదు. బట్ వేరే ఆప్షన్ లేదు. కానీ అదే మనం చిత్తూరుకి వెళ్ళిపోయినాం అనుకో, చిత్తూరుకి వెళ్ళిపోతే చిత్తూరు నుంచి కాణిపాకంకు మహా అంటే ఒక 7 నుంచి 8 కిలోమీటర్లు వస్తుంది. కానీ కాణిపాకం గుడి భక్తులు వస్తుంటారు. కానీ అక్కడ సమస్య ఏంటి? చిత్తూరు నుంచి కాణిపాకంకు ఫ్రీ బస్సులు ఉన్నాయి. మనకు ఇప్పుడు చంద్రబాబు తీసుకొని వచ్చి మన కడుపులు కొట్టాడు కదా ఉచిత బస్సు అని చెప్పి ఆ విధంగా ఉచిత బస్సులు ఉన్నాయి. ఆడవాళ్ళు బస్సులెక్కి వెళ్ళిపోతారు. అంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఈ ఉచిత బస్సుల వల్ల 90% ఆదాయం తగ్గే అవకాశం ఉంది. కొంచెం కాదు, 90% తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ఊర్ల వాళ్ళు తిరుపతిలోకి వచ్చి ఆటోలతోని బతుక్కుంటున్నారు. అంటే మనం ఒక చోట ఉండేటప్పుడు మనకు ఆటో అవసరం ఎంత ఉంది అని ఒకసారి మనం గమనించుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్, లేకుంటే విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, ఇలాంటి పెద్ద సిటీస్ ఉంటాయి. ఇక్కడ కొన్నిసార్లు ఉచిత బస్సు పెడితే కూడా ఇక్కడికి వెళ్ళేటువంటి తొందరలో ఉన్నటువంటి వాళ్ళు బస్సులపైన దృష్టి పెట్టరు. వాళ్ళకు ₹1 అట్లో ఇట్లో ఫస్ట్ మనం వెళ్ళాల్సిన టార్గెట్కి వెళ్ళిపోతే చాలరా బాబు అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఉచిత బస్సు వల్ల డ్రైవర్లకి చాలా ఎఫెక్ట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఆటో తీసుకోవాలి అని అనుకుంటే అక్కడ మీ ఆటోకి డిమాండ్ ఎంత ఉంది? ఇప్పుడు తిరుపతిలో ఒక ఆటోకు ఉన్నటువంటి డిమాండ్ చిత్తూరులో లేదు. ఎందుకంటే ఒక అరగంట వెయిట్ చేసినా, గంట వెయిట్ చేసినా ఒక బస్సు వస్తుంది, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. కాణిపాకం గుడికి వెళ్ళాలి, ఫ్రీ బస్సు ఉంది. అర్ధగిరికి వెళ్ళాలి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి, ఫ్రీ బస్సు ఉంది. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రీ బస్సు ఉంది. ఇంకా వీళ్ళు బస్ వస్తారు అంటే చిత్తూరుకు వచ్చారనుకోండి, బస్ దిగుతారు, హాస్పిటల్కి వెళ్ళాలంటే అవి చిన్న చిన్న సందులు. ఆల్మోస్ట్ ఒక 2-2.5 కిలోమీటర్ ఉంటుంది చిత్తూరు బస్ స్టాండ్ నుంచి చిత్తూరు హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇప్పుడు ఈ 2.5 కిలోమీటర్ వెళ్ళాలంటే అప్పుడు వాళ్ళు ఆటో పైన ఆధారపడతారు. లేకుంటే సినిమాకు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆటోల పైన ఆధారపడతారు. ఆ విధంగా మీరు ఉండేటువంటి ప్లేస్లో ఎన్ని ఆటోలు ఉన్నాయి, అక్కడ ఎంత డిమాండ్ ఉంది ఆటోలకు, ప్రజలు దేనిపైన ఆధారపడిపోతున్నారని చెప్పి ఫస్ట్ మీరు ఒక క్యాల్కులేషన్ చేసుకోండి. నేను పార్ట్ టైం కోసం ఆటో కొనుక్కుంటా అంటే ఫస్ట్ ఈ క్యాల్కులేషన్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి రేట్లు ఈరోజు లేవు. ఈరోజు మనం ఒక కొత్త ఆటో తీసుకున్నా, పాత ఆటో తీసుకున్నా రోజుకు 400 నుంచి 500 రూపాయలు బండి పక్కన పెట్టేయాలి. అంటే మనం పార్ట్ టైం జాబ్ చేస్తామంటే కూడా, దానికోసం ఆటో కొనుక్కుంటా అంటే కూడా రోజుకు 500 రూపాయలు బండి బాడికి తీసి పక్కన పెట్టాలి. మన ఫైనాన్స్లో తీసుకుంటాము, నెలలా కట్టుకుంటాము, వేరే ఆదాయం వస్తుంది కాదు. మనం దానికి సంపాదించి కట్టగలమా? అలాంటప్పుడు మాత్రమే మనం ఆటో తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఇన్ని పరిస్థితులు ఆధారపడి ఉండేటప్పుడు మనం రోజుకు 500 రూపాయలు పక్కన పెట్టాలా, తర్వాత మనకు సంపాదించుకోవాలా?
ఇప్పుడు మీరు ఆటో కొనుక్కుంటే మీ ఊర్లో ఉండేటువంటి డిమాండ్ని బట్టి 500 రూపాయలు పక్కన పెట్టి మీకు కనీసం అంటే ఒక 200-300 మిగలాలి కదా. అంటే ఇది ఒక 500, అదొక 200-300, సరే ఒక 300 వేసుకుందాం. పార్ట్ టైం చేస్తాను కదా, ఒక 300 వేసుకుందాం. ఇది కాకుండా మళ్ళీ డీజిల్ ఎక్స్ట్రా. అంటే మీరు పార్ట్ టైం ఒక 5 గంటలు కానీ 6 గంటలు కానీ మీరు పార్ట్ టైం చేసేటప్పుడు సరే ఒక 6 గంటలు వేసుకుందాం. 6 గంటలు పార్ట్ టైం చేసేటప్పుడు బండి బాడిగా చచ్చినట్టు నిగరంగా తీసి పక్కన పెట్టాలి. ఇది కాకుండా మీరు ఏదైనా సంపాదించగలరా? అర్థమవుతుందా నేను చెప్పేది? ఇప్పుడు మన పార్ట్ టైం జాబ్ కోసం మేము ఆటో తీసుకోవాలనుకుంటే మన చుట్టూ ఉండేటువంటి ఇన్ని పరిస్థితులు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే కానీ మనకు ఒక క్లారిటీ రాదు. అలా కాదు, వాళ్ళు ఆటో తోలుకుంటున్నారు, వీళ్ళు ఆటో తోలుకుంటున్నారు, ఏదో రూపాయి సంపాదించుకుంటున్నారో మనం పొరపాటున అడుగు వేసామో అప్పులు పాలైపోతాం. మీకు తెలుసు కదా, నేను ఆటో ఫీల్డ్కి రాకముందు వరకు మాకు ఎలాంటి అప్పులు లేవు. కానీ ఆటో ఫీల్డ్కి వచ్చే మేము అప్పులు పాలై మా కుటుంబం నాశనం అయిపోయింది. కాబట్టి నేను మీకు చెప్పేది జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి అని చెప్పి. దీంతో పాటు నాకు కామెంట్ పెట్టినటువంటి ఫ్రెండ్ ఏమన్నాడు, అన్నా నేను ర్యాపిడో బైక్ నడుపుతున్నాను, బట్ ఇప్పుడు ఆటో తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. నాకు తెలిసి మీ దగ్గర బైక్ ఉంది అంటే ఖచ్చితంగా బైక్ పైన ఎలాంటి అప్పు ఉండదు. ఎలాంటి అప్పు లేనప్పుడు సేమ్ 6 గంటలు మీరు డ్యూటీ చేశారు, మీకు 300 మిగిలింది అనుకుందాం, లేకుంటే 200 మిగిలింది అనుకుందాం. అంటే బైక్కి పెట్రోల్ పోను ఒక 200 మిగిలింది అనుకుందాం. ఇప్పుడు ఇదే సేమ్ టైం నేను ఆటో డ్యూటీ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం మీకు ఉంటుంది. సరే ఆటో డ్యూటీ చేస్తారు. ఇప్పుడు మీ దగ్గర ఆటో ఉందా? లేదు. సరే ఎక్కడైనా బాడికి తీసుకుందాం అనుకుంటే వాళ్ళు 24 గంటల కోసం ఆటో ఇస్తారు. లేకుంటే కొన్ని స్టాండ్లలో మాత్రం 12 గంటల కోసం ఆటో ఇస్తారు. 24 గంటలకు బయట ఆటో ఇచ్చినా 12 గంటలకు ఆటో ఇచ్చినా 2 బాడుగులు అయితే ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ 300 నుంచి 400 వరకు ఉంటాయి. ఇప్పుడు మనం 6 గంటల సేపు ఆటో తోలాలి. ఇప్పుడు బండి బాడుగ 300 ఇవ్వాలి. తర్వాత డీజిల్ ఎంత చీప్ అనుకున్నా ఒక 150 రూపాయలు పెట్టాలి. అంటే ఇది ఒక 300, అదొక 150, 450 రూపాయలు పోయిన తర్వాత మనకు కనీసం అంటే ఒక 400 మిగలాలి కదా. 6 గంటలు డ్యూటీ చేసి ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా అది ఓవరాల్గా 1000 రూపాయలు అయిపోతుంది కదా. 1000 రూపాయలు అయినా సరే అంటే మనం బండి బాడి కట్టి డీజిల్ కట్టి మనకెంత మిగులుతుంది అంటే ఇది ఒక 300, డీజిల్ ఒక 200 వేసుకుంటే ఆ 1000 రూపాయలు సంపాదించినప్పుడు 500 మిగులుతుంది. లేకపోతే 150, 200, లేకుంటే అది కూడా లేదంటే జోబీ నుంచి మనం డబ్బులు ఇవ్వాలి. ఇలాంటప్పుడు మీకు ర్యాపిడో తోలేదు ఒక బైక్ ఉంది అని అనుకుంటే ఇబ్బంది లేదు, హ్యాపీగా మీరు ర్యాపిడో బైక్ చేసుకోండి. ఆటో వద్దు అంటాను నేను ఒక సింగిల్ వర్డ్లో చెప్పాలంటే. ఎందుకంటే మీకు అప్పు లేదు దానిపైన. ఇప్పుడు మీరు ఆటో తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆటో కట్టుకోవాలా, తర్వాత సంపాదించి మనం జోబులో పెట్టుకోవాలా. ఇక్కడ 2 అవసరాలు ఉన్నాయి. కానీ బైక్ అయితే మనకు ఆల్రెడీ అప్పు కట్టేస్తుంటాము, లేకుంటే ఏదో ఒక రకం కడతామని చెప్పి తీసుకొని వచ్చేస్తుంటాం. ఆ టైంకి అది కట్టుకుంటూ పోతాం. కాబట్టి ర్యాపిడో మనం బైక్ చేసుకున్నాం అనుకో, అప్పుడేం జరుగుతుంది, వచ్చేటువంటి డబ్బులు జోబులేకే వస్తాయి. ఇప్పుడు 6 గంటల డ్యూటీలో ర్యాపిడోలో మనకు 200 మిగిలినా 300 మిగిలినా ఎక్సలెంట్. కానీ అదే 6 గంటల డ్యూటీలో ఆటో చేసినప్పుడు డబ్బుల పరంగా ఏమాత్రం తేడా వచ్చినా అప్పులు పాలైపోతాము. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వస్తువును ఉపయోగించి మనం ఏ విధంగా డబ్బులు సంపాదించిందనా దాన్ని ఏ విధంగా మనం రొటేట్ చేసుకుంటున్నాము అనే దానిపైన మన ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారు, అరే దానికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించేస్తాము అని అనుకోవడం అన్నది ఒక తప్పుడు ఆలోచన అవుతుంది. మీకు బైక్కి అవకాశం లేదా, అప్పుడు కావాలంటే మీరు రండి. తర్వాత అప్పుడు కూడా మీరు కొత్త ఆటోలు తీసుకుంటే ఈరోజు బండి డ్యూలు 12,000 నుంచి 15,000 వరకు ఉన్నాయి. నెలకు కట్టాల్సిన కంతులు అంటే ఒక ఆటో మనం కొనుక్కుంటే 12,000 నుంచి 15,000 కట్టాలి. 15,000 కట్టాలి అంటే రోజుకు 500 రూపాయలు సంపాదించాలి. అంత సంపాదన ఆటో ఫీల్డ్ అనేది నేను కొన్ని లక్షల సార్లు చెప్పుకుంటాను, వేల సార్లు చెప్పుకుంటాను. ఆటో ఫీల్డ్ అనేది అదృష్టం. అందరికీ ఒకే రకంగా ఆదాయం రాదు. ఇప్పటి వరకు మీకు తెలుసు కదా, నా ఫ్రెండ్ వాడు 1000 రూపాయలు సంపాదించాడు, ఇంకొక 2,000 సంపాదించాడు, ఇంకొక 3,000 సంపాదించాడు. కానీ నేను 500కు 600కు ఎప్పుడూ ఏడ్చుకుంటాను. ఇన్ని విషయాలు మీకు చెప్పేది, వీటిపైన మనం అవగాహన తెచ్చుకున్నప్పుడు మనం అప్పుల పాలు అవ్వకుండా ఉంటాం. ఇప్పుడు సింపుల్గా 1 వర్డ్లో చెప్పాలంటే నిప్పులో చేయబెడితే కాలుతుంది అంటే నేను వేలు పెట్టి తెలుసుకుంటాను అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది.
ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్తా అంటారు, ఒరే బాబు అది నిప్పురా వేలు పెట్టద్దురా అని చెప్పి దాన్ని అర్థం చేసుకున్నారనుకో, అప్పుడు మీ చెయ్యి కాదు, మీరు తెలివైన వారుగా మిగులుతారు. ఆ తెలివైన వారుగా మీరు మిగలడానికి నా అనుభవాలు నేను మీకు చెప్పడం. కాబట్టి మీకు ఆల్రెడీ బైక్ ఉంది, ఎంతో కొంత వస్తుంది అంటే ఓకే, హ్యాపీగా బైక్ చేసుకోండి. లేకుంటే మీరు ఇప్పటికిప్పుడు ఒక 50,000 నెట్గా పెట్టి సెకండ్స్లో ఆటో కొనుక్కోగలరు, ఆటో పైన అప్పు లేకుండా మీరు చేసుకోగలనుకుంటే అప్పుడు బైక్ పెట్టుకొని కూడా ఆటో చేసుకోండి. అలా కాదు, నేను అప్పు చేసి కొత్త ఆటో తీసుకుంటాను అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది, ముండమోపు పని అవుతుంది. అప్పుడు బైక్కు డబ్బులు కట్టుకోవాలి. ఒకవేళ నాకు బైక్ పైన అప్పు లేదు అని అనుకుంటే ఆటో తీసుకొచ్చుకుంటాం. ఇప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా కొత్త అప్పుల్లో పడాల్సి వస్తుంది. ఒకవేళ నేను ఆటో ఫీల్డ్కి రావాలి అనుకుంటే, మీకు నమ్మకం ఉంటే మీరు ఎవరో ఒక ఐఓర్ దగ్గరికి పోండి. ఐఓర్ దగ్గరికి ఆ ఐఓర్ని అడగండి, అయ్యా ఈ విధంగా నాకు ఇనుము అచ్చు వస్తుందా రాదా అని అడగండి. ఎందుకంటే ప్రతి పార్కింగ్లో చూడండి కొన్ని వేల ఆటోలు ఉంటాయి. ఆ వేల ఆటోలు ఉండేవాళ్ళు కూడా మేము ఆటో కొనుక్కుంటాము, కొన్ని రోజులు కట్టి ఫైనాన్స్ వరకు వదిలేస్తాము అనేటువంటి ఉద్దేశంతో కొనుక్కోవాలా. మేము ఆటో కొనుక్కుంటాము, కొంచెం ఎదగతాము, మా బతుకులు బాగుపడతాయి, మేము గౌరవంగా బతుకుతాము అనేటువంటి ఉద్దేశంతో ఆటోలు కొనుక్కున్నారు. కానీ ఓవరాల్గా వాళ్ళకి అది వచ్చి రాలేదు. మా నాన్న నాకు ఎప్పుడో చెప్పాడు, ఒరే నాయన నీకు ఇనుము వచ్చి రాదు, నీకు ఆటో ఫీల్డ్ వచ్చి రాదురా అని మా నాన్న ఎప్పుడో చెప్పాడు. కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు అనేటువంటి ఉద్దేశంతో నేను నమ్మలేదు. కానీ ఈరోజు నేను 100కు 200కు ఎన్నిసార్లు ఏ విధంగా ఇబ్బంది పడ్డానో మీకు తెలుసు కదా. కాబట్టి నేను ఆ రోజు వినుంటే, మా నాన్న మాట వినుంటే, ఇనుము వచ్చి రాదని చెప్పి నేను ఆటో ఫీల్డ్కి రాకుండా ఉంటే లైఫ్ ఇంకొకలా ఉండేదేమో. కానీ వచ్చిన తర్వాత పక్కనోడు సంపాదిస్తాడు, 2,000 సంపాదిస్తాను రోజుకి, నేను 500 సార్లు దేవుడా అని ఏడ్చుకుంటాను. నేను 12 గంటలు డ్యూటీ చేస్తాను, వాడు 2,000 సంపాదిస్తాడు, నేను 500-600కి ఏడుస్తాను. అలా ఉంది లైఫ్. కాబట్టి అందరికీ ఆటో ఫీల్డ్ వచ్చి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐఓర్ని అడగండి, నేను ఇలా అనుకుంటాను స్వామి ఏం జరుగుతుంది అని అడగండి. వాళ్ళు మీకు సలహా ఇస్తారు. ఓకేనైనా నీకు వచ్చి వస్తుంది దూకే అంటే దూకు, కానీ లెక్కలు వేయి. దీంట్లో మనకు ఎంత ఆదాయం వస్తుంది, బైక్లో మనకు ఎంత ఆదాయం వస్తుంది అని లెక్కలు వేసుకో. లెక్కలు వేసుకొని ఆ తర్వాత దూకు. ఇప్పుడు ఈ బ్రదర్కి ఆల్రెడీ బైక్ ఉంది, ర్యాపిడో చేసుకుంటాడు. ఇంకొంతమంది ఉంటారు, నేను ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు నేను తెల్లారితో 8కి వెళ్తాను, సాయంత్రం నైట్ 8కి వచ్చేస్తాను, తెల్లారితో 2-3 గంటలు డ్యూటీ చేసుకున్నాము అని అనుకుంటాను. ఎలా బ్రదర్ అంటే సింపుల్, తక్కువ రేట్లో ఒక ఆటో కొనుక్కోండి, అప్పు లేకుండా చూసుకోండి. మీరు పార్ట్ టైం ఆటో ఫీల్డ్కి రావాలి అనుకుంటే అప్పు లేని బండి కొనుక్కోండి. అప్పుడు మీరు ₹1 సంపాదించుకుంటారు, మీరు, మీ పెళ్ళాం, మీ పిల్లలు అందరూ బాగుంటారు, మీరు క్షేమంగా ఉండాలనే విషయం నాకు తెలిసినప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళకు ఆటో పైన అప్పు లేకపోతేనే మీకు ఏదైనా రూపాయి మిగులుతుంది. అప్పు ఉంటే కుటుంబంతో సహా అప్పులు పాలైపోతారు అని మీకు చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. మీకు తెలుసు కదా, ఈ ఛానల్ పేరు పరం అనే నేను అనేటువంటి పేరు ఉంది, దాన్ని మార్చేసిందన అనేక మంది ఆటో సహోదరులకు, ఆటో ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళకు, భవిష్యత్తులో ఆటోలు కొనాలనుకునే వాళ్ళకు, ఈరోజు ఆ కంపెనీ ఆటో ఎలా ఉంది, ఈ కంపెనీ ఆటో ఎలా ఉందని చెప్పి ఆటోల గురించి తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ ఛానల్ పరం ఆటో ఫ్యామిలీగా పేరు మార్చాను. కేవలం ఆటోలకు సంబంధించి అనేక విషయాలు అయితే మీరు భవిష్యత్తులో చూస్తారు. కొంచెం ఇంటి పనులు ఉన్నాయి నాకు, మీకు తెలుసు కదా, ఆ ఇల్లు కట్టేటువంటి పనుల వల్ల నేను కరెక్ట్గా వీడియోస్ చేయలేకపోతాను. కాబట్టి మన వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడేటువంటి వీడియోస్ ఖచ్చితంగా అనేకం వస్తాయి. ఇంకా పరం అనే నేను అనేటువంటి కొత్త ఛానల్ ఉంది, మీకు నా పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, బాయ్.